హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీని కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్లో పిఆర్ఓ లాగా వర్క్ చేస్తున్నాను. నమస్తే బాబా గారు. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాము గురుగారు, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. సో చెప్పండి. ఈరోజు సార్తో మనం కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాము. బాబా గారు, లక్కీ నేమ్ గురించి ఏమైనా చెప్తారా గురుగారు? ఖచ్చితంగా మనం న్యూమరాలజీ అంటేనే లక్కీ నేమ్ గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది న్యూమరాలజీ అంటే లక్కీ నేమ్ అంటే న్యూమరాలజీ అని తెలుసు. అవునవునవును. సో నేమ్ ఈస్ ఫేమ్ అంటాం కదా. ఖచ్చితంగా. సో పేరు మారితే మరి లైఫ్ ఏమైనా మారుతుంది అంటారా గురుగారు? ఖచ్చితంగా మారుతుంది. మీ ఇంతకు ముందు మీ పేరు వేరే కదా. అవును, నా పేరు ఇప్పుడు ఆఫీస్కి వచ్చింది కావ్యశ్రీ వచ్చింది కదా. అవును, చేంజ్ చేసి కొంచెం ఏమైనా లాభం జరిగిందా? అవును, బెనిఫిట్స్ అయితే ఉన్నాయి గురుగారు. అలానే ఒక సెలబ్రిటీగా ఉన్న వాళ్ళు, పొజిషన్ లో ఉన్న వాళ్ళు, కొందరు స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అందరి కూడా పూర్వనామం ఆశ్రమంలో వేరే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఫేమ్ అయిన తర్వాత పేరు వేరే అవుతుంది. సో అట్లా చాలా మంది ఉన్నారు. సో మనం ఈరోజు బాబా రామ్దేవ్ గారి గురించి తెలుసుకుందాం. సో బాబా రామ్దేవ్ గారి పేరు చాలా మందికి తెలియదు. స్వామి రామ్దేవ్ అంటారు, రామ్దేవ్ అంటారు, తర్వాత బాబా రామ్దేవ్ అంటారు. ఆయన యోగా గురుగా అందరికి పరిచయం. కానీ ఆయన ముందు పేరు ఏంటి అనేది చాలా మంది తెలియదు. ఓకే, తప్పకుండా ఈరోజు మనము ఆయన పేరులో ఏమి శక్తి ఉంది. ఎంతో మంది యోగా గురువులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు. ఈరోజు గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమని ఉంటుందంటే భారత్ రిచెస్ట్ సెయింట్ అంతే వచ్చేస్తుంది. ఏమొస్తుంది? భారతదేశంలోనే అత్యంత ఖరీదైన సన్యాసి, యోగి, యోగా గురువు అంటే ఆయన నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. సో ఆయన పేరు వల్ల రాజయోగం వచ్చిందా, పేరు వల్ల వచ్చిందా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నుంచి వచ్చిందా? మరి రామ్దేవ్ బాబా కన్నా ఎక్కువ మంది కూడా బాగా యోగాలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, కానీ ఆయనకు వచ్చినంత పేరు ఎవరికి రాలేదు. ఈ మళ్ళీ షార్ట్ పీరియడ్ లో ఈ 15-20 సంవత్సరాల్లో. సో అలాంటిది ఏంటి? ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న రహస్యం ఏంటిది? నేమ్ ఈస్ ఫేమ్. తప్పకుండా. సో మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను మీ మనీ పవర్ భావపన్నం యోగాచార్య, న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నామా వాకం బోర్డు మీద, డిజిటల్ బోర్డు మీద ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఆయన పేరులో రహస్యం. ఓకేనా? రైట్, తప్పకుండా మనం చూసుకున్నాము. ఇది మనం సో మనం క్యాప్షన్ ఏం చేసామంటే ఇండియాస్ రిచెస్ట్ సెయింట్, అంటే భారతదేశంలోనే సెయింట్ అంటే ఏంటిది? మనకు ఋషులు. సో ఇండియన్స్ రిచెస్ట్ సెయింట్స్ అంటే ఎంతో మంది ఉన్నా ఈయన 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 పెద్ద ధనికుడు అని చెప్తున్నారు. సో ఆయన ఫస్ట్ తల్లిదండ్రులు పెట్టిన పేరు మాత్రం రామ్ కిషన్ యాదవ్. వాళ్ళు యాదవ్ కులానికి సంబంధించింది. సో రామ్ కిషన్ యాదవ్ ఆయన పెద్దగా ఏం చదువుకోలేదు కూడా. దాదాపుగా 10th క్లాస్ 6వ తరగతి 8వ తరగతి చదివాడు. ముఖ్యంగా 1985 ప్రాంతంలో కామారెడ్డికి కేఎంఆర్ అంటారు, కేఎంఆర్ కామారెడ్డి 1900 దాదాపుగా 80 నుంచి 90 మధ్యలో ఇక్కడ దాదాపుగా 3 నెలలు 6 నెలలు ఉన్నాడు ఆయన కామారెడ్డిలో, అంటే తెలంగాణలో. ఇక్కడ యోగ దర్శనం నేర్చుకున్నాడు. నేర్చుకున్నాడు అన్నమాట. సో అయితే రామ్ కిషన్ యాదవ్ అనే పేరులో ఆల్రెడీ 37 నంబర్ ఉంది, మంచి నంబర్ ఉంది. అంటే నంబర్ 1 అయ్యే నంబర్ ఉంది అనమాట. చాల్డియన్ లో ఉంది, మరియు నేమ్ నంబర్ లో కూడా ఉంది. అయితే ఇంకో మెథడ్ లో 57 అంటే 3, ఇది కూడా 3 అంటే దాదాపు 1-3-1-3 అంటే 50% రామ్ కిషన్ యాదవ్ లో ఆల్రెడీ మంచి నంబరే ఉన్నాయి. అయితే దీంట్లో ఏంటంటే మనకు ఈయనను యోగా గురువు అయిపోయిన తర్వాత చాలా మంది బాబా రామ్దేవ్ అని పిలిచారు అనమాట. బాబా రామ్దేవ్ అని పిలవడం వల్ల ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 28 అనేది
ఎవరి పేరులో ఉన్నా కానీ బాగా డబ్బునిస్తుంది. ఓకే ఓకే బాగా డబ్బునిస్తుంది 28 నంబరు. ఓకే 28లో పుట్టినా 28లో పేరున్నా బాగా ప్రపంచవ్యాప్తంగా బాగా డబ్బున్న వాళ్ళందరూ కూడా 28వ తారీఖులో పుట్టిన వాళ్ళే ఉంటారు. ఓహో అట్లా అంటారా? ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ధీరుభాయ్ అంబానీ ఆ, 28వ తారీఖు డిసెంబర్లో పుట్టాడు. ఓకే సో ఎలాన్ మస్క్ జూన్ 28. ఓకే తర్వాత పివి నరసింహ 28 తారీఖే. ఎన్టీ రామారావు 28. ఆ, తర్వాత బిల్ గేట్స్ 28. రతన్ టాటా 28. ఇట్లా 28లో బార్న్ పీపుల్ ఏంటిదంటే ఈ 2 అనేది మూన్ అన్నమాట, చంద్రుడు. ఓకే 8 అనేది ఏంటంటే సాటర్న్. ఓకే సో 2 వల్ల ఏం జరుగుతుందంటే కోరికలు ఆవిర్భవిస్తాయి, ఇది కావాలి అది కావాలని. 2 వల్ల మనీ కూడా వస్తుంది. సో దీని వల్ల మనీ వస్తుంది. 8 వల్ల ఏంటిదంటే లేట్గా అయినా కానీ మనీ కాకుండా వెల్త్. ఓకే అంటే వెల్త్ అంటే ఏంటిదంటే స్థిరాస్తులు, ప్రాపర్టీస్ అవన్నీ వస్తాయండి. ఇదేమో లిక్విడ్ క్యాష్ వస్తుంది 2 వల్ల. సో మొత్తం అయితే 2 and 8 కాంబినేషన్ ఇస్ గోయింగ్ టు 10 అనమాట. 1. అయితే ఇవన్నీ వస్తాయి కానీ ఎవరి పేరులో అయినా అయితే 28 వస్తాయి. పేరులో అయితే ఎవరైనా వచ్చినా, డేట్ ఆఫ్ బర్త్లో 28 ఉన్నా ఎప్పుడో ఒకసారి సమస్యలు వస్తాయి. అంటే ఒకవేళ వివాహం చేసుకుంటే భార్యతో భర్తతో అలా ప్రాబ్లం. ఎందుకంటే బిల్ గేట్స్ కూడా డైవర్స్ అయింది, ఎలాన్ మస్క్ డైవర్స్ అయింది, పివి నరసింహరావు మరణించే లాస్ట్ మూమెంట్ లో ఇబ్బంది అయింది, ఎన్టీ రామారావు కూడా ఇబ్బంది అయింది. ఏదో ఒక కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకోసం బాబా రామ్దేవ్ పైన కూడా ఒక 1000 కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో. సో అందుకని బాబా రామ్దేవ్ బాగా డబ్బులు సంపాదించాడు, మళ్ళీ నల్లధనానికి అగనెస్ట్ గా పోరాడాడు. సో ఏదేమైనా కానీ దీంట్లో ఇంకో నంబర్ కూడా మంచి నంబర్ ఉంది, 33 నంబర్. సో ఈయన అరస్కోప్ లో లేని నంబర్స్ ఏంటి అంటే 3 నంబర్లు లేవు. 3 నంబర్ ఇక్కడ లేదు అసలు. సో మొత్తం బాబా రామ్దేవ్ గారి అరస్కోప్ లో 159 ఉంది. 159 ఉంది. ఇదొక బలరేఖ. తర్వాత 456 ఉంది. ఇదొక బలరేఖ. తర్వాత గోల్డెన్ లైన్, తర్వాత సిల్వర్ లైన్. అంటే చాలా పతాంజలికి కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి. 258 అది. తర్వాత మళ్ళీ 276 అంటే యాక్షన్ ప్లాన్, ఏదన్నా అనుకుంటే చేసేస్తాడు ఆయన. సో అది కూడా వచ్చేసింది. తర్వాత మేధావి రేఖ, చాలా ఆయన మొహం చూడగానే అందరూ ఈ యోగా గురు అంటే మేధావి రేఖ ఉంది 492. సో దాదాపుగా ఒక 6 నుంచి 7 దాకా బల రేఖలు ఉన్నాయి అన్నమాట. సో తర్వాత మళ్ళీ ఏంటంటే ఇది ప్రాక్టికల్ లైన్ కూడా ఉంది మళ్ళీ. అసలు ఎవరికి ఉండవు ఒక డేట్ ఆఫ్ బర్త్ లో అన్ని నంబర్లు అసలు ఎవరికి ఉండవు. మరి జన్మ సంఖ్య వచ్చేసి బర్త్ నంబర్ 7, డెస్టినీ నంబర్ వచ్చేసి భాగ్యాంకం. ఇది మూలాంకం, ఇది భాగ్యాంకం. భాగ్యం అంటే లైఫ్, ఇది 4 అనమాట. సో ఆయనకు 31 వచ్చింది. 31 వల్లనే ఆయనకు పారాలసిస్ వచ్చింది. పారాలసిస్ వల్లనే ఆయన యోగా గురువుగా ఆయన ఆరోగ్యాన్ని ఆయన రక్షించుకోవడానికి యోగా గురువు అయ్యారు. దాని తర్వాత కువా నంబర్ వచ్చేసి 8, ఇక్కడ 8 వచ్చేసింది. సో ఇవన్నీ ఆయనకు చాలా కలిసి వచ్చినాయి అన్నమాట, పేరులో కానీ డేట్ ఆఫ్ బర్త్ లో కానీ. మెయిన్ ఏంటంటే బాబా రామ్దేవ్ అనే పేరులో 33 నంబర్ కూడా ఉంది. సో ఇక్కడ మనకు 3 ఇట్లా వచ్చేస్తాయి. అంటే అన్ని బాక్సులలో అన్ని నంబర్లు ఉన్నాయి ఆయనకి. ఇది తెలుసుకోవాలి. చాలా మంది ఏంటంటే బాబా రామ్దేవ్ అనకుండా స్వామి రామ్దేవ్ కూడా అంటారు. సో స్వామి రామ్దేవ్ కూడా అన్ని, అసలు స్వామి రామ్దేవ్ లో చాలా ఆయన బుక్కుల మీద అంట్ల మీద స్వామి రామ్దేవ్ ఉంటుంది. ఇది 1, ఇది 9, ఇది 1, ఇది 5. అసలు టోటల్ హిట్ అనమాట. 4 పద్ధతుల్లో అసలు హిట్ స్వామి రామ్దేవ్. సో అందుకోసమే రామ్ కిషన్ యాదవ్ కన్నా, బాబా రామ్దేవ్ కన్నా స్వామి రామ్దేవ్ అనేది హిట్ అయిపోయింది. అంటే ఆయన ఏం చేంజ్ చేసుకోలేడు, భక్తులు పిలిచారు అనమాట, శిష్యుడు అంతా. తర్వాత చాలా మంది చిన్న పేరు, చిన్న కన్నా అన్నట్టుగా రామ్దేవ్ అంటారు కదా అందరూ. సో దాంట్లో కూడా ఈయన పుట్టినది ఏంటంటే వాస్తవంగా ఈయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఏం జరుగుతుందంటే వాస్తవంగా ఇదిగోండి, మనం ఒక పిరమిడ్ షేప్ లో వేసుకుంటాం ఇట్లా. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడు బర్త్ నెంబర్ తీసుకుంటాను నేను. బర్త్ నెంబర్ 7, డెస్టినీ నెంబరు 4. సో మళ్ళీ నేమ్ కూడా ఎలా ఉండాలంటే నేము
దీనికి లక్కీ నెంబర్లో ఉండాలి, 7కి కానీ 4కి కానీ. సో ఈ లక్కీ నెంబర్లో దీనికి 1 వస్తుంది, దీనికి 2 వస్తుంది, దీనికి 1 లక్కీ నెంబరే. సో ఇక్కడ మనం ఈ పేరు పెట్టడానికి 7 నెంబర్ అని ఉండాలి, లేదా 4 నెంబర్ అని ఉండాలి. సో 22 నెంబర్లో ఉంది అంటే 4, అంటే ఇక్కడ కలిసిపోయింది రామ్దేవ్ అంటే. అర్థమైందండి. సో అందుకోసం మాస్టర్ నెంబర్ ఇవి 2. తర్వాత 64 నెంబరు అంటే చూడండి, 64 నెంబరు మనకు 1 అవుతుంది. 6 + 4 1 అయింది. సో ఇలా కలిసిందన్నమాట. అంటే పేరు పెట్టుకోవాలంటే పిల్లలకి ఈ జన్మ సంఖ్యకు, విధి సంఖ్యకు అనుగుణంగా లక్కీ నెంబర్లో పెట్టుకోవాలి. సో అందుకోసమే ఇది 4 అయింది. అంటే మేధావితనము, ఏదైనా చేయగలుగుతాము. కొన్ని రిస్క్లు కూడా వచ్చాయి అనమాట రామ్దేవ్ అంటే. కొన్ని కోర్టు కేసులు, ఇవన్నీ 1000 కేసులు ఉందని చెప్పాను కదా. అదేవిధంగా 64 రావడం వల్ల 1 ఆయన వ్యాపారాన్ని నెంబర్ 1గా, ఆయుర్వేదాన్ని నిలబెట్టాడు. సో బాబా రామ్దేవ్ అనే పేరులో ఏంటిదంటే 86 అంటే అది 14, అంటే 5 అంటే బిజినెస్ బాగా చేయగలిగాడు ఆయుర్వేదాన్ని. సో ఇవన్నీ కలిస్తే మొత్తం మీద టోటల్గా దాదాపుగా ఇప్పుడు భారతదేశంలో దాదాపుగా ఆయన 2000 కోట్ల కన్నా ఎక్కువనే కలిగి ఉన్నాడు. అంటే 1600 కోట్లు అంటున్నారు, కానీ ఎక్కువనే ఉంటుంది. సో మొత్తం మీద అయితే బాబా రామ్దేవ్ గారు పతాంజలి యోగపీఠ ద్వారా ఆయుర్వేదాన్ని, యోగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్గా ఆయన డెవలప్ చేయగలిగాడు. సో దానికి కారణం ఏంటంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న సంఖ్యలు ఒకటి, మెయిన్గా ఆయన స్వామి రామ్దేవ్ పేరులోని వైబ్రేషన్ నంబర్స్. సో నేమ్ ఈస్ సేమ్, అంటే పేరు మారింది. రామ్ కిషన్ యాదవ్ కన్నా ఇక్కడ ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్, ఇక్కడ ఫెయిల్ అయింది, కానీ ఈ 2 సక్సెస్ అయినాయి. కానీ స్వామి రామ్దేవ్ అంటే మొత్తం సక్సెస్ అయింది 100%. నేమ్ పేరు మారితే జీవితం మారుతుంది. సో దీన్ని బట్టి మీ పిల్లలకి లక్కీ నేమ్ పెట్టుకోవడం వల్ల తప్పకుండా మన జీవితంలో అఖండ విజయం సాధిస్తాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా పేరు దుడుకు పాండురంగం అని పిలిచేవాళ్ళు. కానీ బాబా పాండురంగం అని పేరు పెట్టుకున్న తర్వాత బాబా రామ్దేవ్ గారే నన్ను అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు నేను కూడా కోట్లు సంపాదిస్తున్నాను కదా. ఆయన అంటే దాదాపుగా రోజుకు 1 కోటి రూపాయలు, 5 కోట్లు అట్లా సంపాదిస్తుంటాడు రోజుకే. ఒకసారి 24 గంటల్లో 24 కోట్లు కూడా సంపాదిస్తాడు. కానీ మేము 1 లక్షలు సంపాదిస్తున్నాం. నెలకు 1 కోటి రూపాయలు ఒక్కొక్కసారి రావచ్చు అలా. అంటే మేము నెలలో సంపాదించేది ఆయన ఒక రోజునే సంపాదిస్తున్నాం. ఆయన నెట్వర్క్ పెద్దది, అందుకోసమే ఆయన పెద్ద ఏనుగు, మేము చిన్న ఎలుక పిల్ల. అందుకోసమే సో ఏదేమైనా పేరు గొప్ప. చాలా పేరు వల్లనే జీవితాలు మారుతుంటాయి. కాబట్టి మనం పిల్లలకి ఆస్తులు సంపాదించుకున్నామన్నా అదృష్టం పెట్టాలి. అది కూడా 10th క్లాస్ లోపే మీ పిల్లలు కూడా పెట్టాలని చెప్తున్నాం కదా. ఎందుకంటే మీ పెద్ద బాబు 9th, చిన్న బాబు 7th. అంటే 10th లోపు మార్చుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. సో మళ్ళీ 10th అయిపోయిన తర్వాత అయ్యో మేము ఎంత తెలుసుకున్నాం, ఈ వీడియో చూసినాం, అయ్యో మా బాబు పేరు మార్చలేము, మా పాప పేరు మార్చలేము అంటే కష్టం అవుతుంది. సో ఇప్పుడు తొందరగా ఎర్లీగా ఈ వీడియో చూడగానే మన ఆఫీస్ నెంబర్ ఉంటుంది. కావ్య మేడం గారు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాట్లాడతారు. కాబట్టి తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని మీ పిల్లల పేరు బాగుందా లేదా చెక్ చేసుకొని, బాగలేకపోతే మంచి పేరుని పెట్టుకోవడం మంచిది. సో బాగలేకపోయినా ఒకసారి మీ పిల్లల జాతకంలో ఇప్పుడు 4 and 7 కాంబినేషన్ కానీ 7 and 4 కాంబినేషన్, అంటే ఇప్పుడు రామ్దేవ్ బాబుది 7 and 4, అంటే 7 అంటే మనకు కేతు, 4 అంటే రాహు. ఈ 2 కాంబినేషన్లో ఎవరికైతే వస్తాయో అంటే ఒక హెడ్ అండ్ టేల్ అనమాట. హెడ్ అంటే 4, టేల్ అంటే 7. ఇలా మీ పాప కానీ మీ బాబు కానీ పుట్టి ఉంటే వాళ్ళ అఖండమైన జ్ఞానం ఉంటే అఖండమైన సంపదను సృష్టిస్తారు, అపర కుబేర్లు అవుతారు. ఒక బాబా రామ్దేవ్ విషయంలో కాదు, అది మీ పాపకు, మీ బాబుకు, మీ కూతురికి, మీ కొడుకు, మీ భార్యకు, మీ భర్తకు కూడా ఉండొచ్చు కదా. మరి ఎందుకు సాధించకూడదు? ఇలాంటి రహస్యాలు మనం తెలుసుకుని మన జీవితంలో అఖండమైన విజయం, ఆరోగ్యం, ఐశ్వర్యం పొందాలని నేను కోరుకుంటున్నాను. కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్సు ప్రతి నెలలో 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది. 10 గంటల కోర్సు ఉంటుంది. మీరు నేర్చుకునేంత వరకు క్లాసులు జరుగుతూనే ఉంటాయి. నెలకు కానీ 2 నెలలకు కానీ డైరెక్ట్ క్లాసులు ఉంటాయి. లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. నేరుగా వచ్చి కలవచ్చు మీరు. సో లక్కీ మొబైల్ నెంబర్ అయితే తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే జీవితంలో గూగుల్ పే, ఫోన్పే,
తర్వాత అన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అన్నీ మీ మొబైల్ ద్వారా జరుగుతున్నాయి. జీమెయిల్, ఈమెయిల్, వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ అన్నీ అవే కదా. అవును. సో అందుకే మొబైల్ నెంబర్ బాగుంటే మీరు బాగుంటారు. ఓకేనా? అవును. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా చెప్తారా ప్రేక్షకులకి? అంతే అండి. అందుకని మీ లైఫ్ చేంజ్ కావాలంటే మంచి నేమ్ పెట్టుకోవాలండి. డెఫినెట్ గా మీ పిల్లలకి ఫ్యూచర్ మంచిగా ఉండాలి అనుకుంటే సో మీరు మంచి నేమ్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే నేమ్ ఇస్ ఫేమ్ కదా. నేమ్ ఇస్ ఫేమ్. అందుకనే మనం పిల్లలకి లగ్జరీ లైఫ్ ఇవ్వాలి, మంచి లైఫ్ ఇవ్వాలి అనుకుంటే డెఫినెట్ గా మన నేమ్ మంచి నేమ్ పెట్టాలి పిల్లలకి. సో దానికోసం మీరు ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి. కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ Thank you. భారత్, Thank you. హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ భారత్.